ఐటీ విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్కు టీడీపీలో నిర్ణయాత్మక పదవిచ్చేందుకు రంగం సిద్ధమైందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఈ నెలలోనే కడప జిల్లాలో జరిగే మహానాడులో ఈ పదవి ప్రకటిస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఈ మహానాడు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పనుంది. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా లోకేష్ను నియమించే ఛాన్స్ ఉందని అంటున్నారు. పార్టీలో కొత్తగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్టు క్రియేట్ చేయబోతున్నారు. ఇకపై ఒక నేతకు ఒకే పదవి 2 సార్లు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారు. ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకుంటానని లోకేష్ చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది. అందుకే కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే టీడీపీ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. ఇక నారా లోకేష్ ఇప్పుడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా ఉన్నారు. ఆయన తన ముద్రను అన్ని రకాలుగా చూపించుకుంటున్నారు. దీంతో పాటు కార్యకర్తలకు రెగ్యులర్గా అందుబాటులో ఉంటున్నారు. నారా లోకేష్ ఈ తరం నాయకుడు కావడంతో పాటు యూత్కి కనెక్ట్ కావడంతో ఆయన ఇమేజ్ను మరింత పార్టీ పరంగా పెంచాలన్న ప్రయత్నంలో పార్టీ నేతలు ఉన్నారు. పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్కు మరింత ఎలివేషన్ ఇచ్చే ప్లాన్లో భాగమే ఈ కొత్త పోస్ట్ అంటున్నారు. మొన్నటి వరకు లోకేష్కి డిప్యూటీ ఇవ్వాలని పార్టీలోని డిమాండ్లు బాగా వినిపించాయి. అయితే ఆ టాపిక్ పై మాట్లాడొద్దని సీఎం చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలకు ఆదేశించారు. అటు మిగతా లీడర్షిప్ మాత్రం పార్టీ పరంగా లోకేష్కి మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని అంటున్నారు. రెగ్యులర్గా కార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేష్కు కీలక పదవిస్తేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని సూచిస్తున్నారు. అందుకే ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్టు అన్న సమాధానం వస్తోంది. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు. వ్యూహాత్మకంగా ఆయన అడుగులు వేస్తున్నట్లు పనితీరే చెబుతోంది. ప్రధానంగా విద్యావంతుల్ని ఆకర్షించడం ద్వారా వాళ్ల కుటుంబాల్ని రాజకీయంగా తమ వైపు తిప్పుకునే పని చేస్తున్నారు. ఇప్పటి వరకు 91 ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, 91,839 కోట్ల పెట్టుబడులు, 1,41,407 ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. రాబోయే 5 ఏళ్లలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా పనిచేస్తున్నారు. సో అటు పార్టీ ఇటు ప్రభుత్వం రెండిట్లోనూ తనదైన ముద్ర వేసుకోవడంతో పార్టీ పరంగా మరింత నిర్ణయాత్మక శక్తిగా లోకేష్ని మార్చాలనుకుంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శివ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మంత్రి నారా లోకేష్కి కొత్త పదవి చేపట్టబోతున్నారు. ఆ కొత్త పదవి చేపడితేనే అంటే ఇప్పుడున్న దానికంటే ఇంకా ప్రమోషన్ ఇస్తేనే ఆ బాధ్యత ఇంకా ఉంటుంది, పెరుగుతుంది అంటూ కూడా ఆ పార్టీ కార్యవర్గాల్లో కూడా వినిపిస్తున్నమాట. సో ప్రజెంట్ ఏ పోస్ట్ ఇవ్వబోతున్నారు, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? రైట్ ప్రియా, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ దాదాపుగా 43 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్తావన కలిగిన తెలుగుదేశం పార్టీలో కీలకమైన మార్పులకి ఆ పార్టీ దిశానిర్దేశం చేయబోతోంది. త్వరలో జరగబోతున్న మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి సంబంధించి కూడా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దాదాపుగా 9 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన దర్శిగా కొనసాగుతూ మరొక వైపు ప్రతిరోజు కూడా ప్రజలకు సంబంధించి ప్రతిరోజు తన క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 6 గంటల నుంచి కూడా 7 గంటల వరకు ప్రతిరోజు కూడా కార్యకర్తలకి, నేతలకి, ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. ఎక్కడా కూడా ఆయన సామాన్యమైన నేతగా ఉంటూ హంగు ఆర్భాటాలకు అవకాశం ఇవ్వకుండా కార్యకర్తలకి, నేతలకి, ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటున్న నేతగా లోకేష్ ఇప్పుడు ప్రజల్లో మన్నవలు పొందుతున్న పరిస్థితి కనిపించింది. అలాగే మరొక వైపు ఐటీ
పరిశ్రమ శాఖ సంబంధించి కూడా భారీ స్థాయిలో లక్షల స్థాయిలో ఉద్యోగాలు రావటం, వేల కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులు పెట్టే దిశగా కార్యాచరణ రూపొందించడం, 2-3 రోజుల్లో భారీ స్థాయిలో రాయలసీమ ప్రాంతంలో పలు ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేయబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా ఎదగాలంటే ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ పటిష్టంగా ఉండాలి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే చాలా కొండంత బలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అటువంటి కార్యకర్తలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైతే ఇటీవల కాలంలో నారా లోకేష్ అనేక సందర్భాల్లో ఒక వ్యక్తి ఒక పదవిని 2 సార్లే నిర్వహించాలి, 3వ నిర్వహించకూడదు, అంతకంటే పెద్ద పదవికైనా వెళ్ళాలి, లేకపోతే తాత్కాలికంగా విరామం అంటే పదవులకు విరామం పొందాలి తప్ప ఎక్కడా కూడా అదే పదవిలో కొనసాగడానికి అవకాశం లేకుండా చూడాలి, అది కూడా నా నుంచే మొదలు కావాలనేది కూడా లోకేష్ అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. సో ఈ నేపథ్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 సార్లు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మహానాడుకు సంబంధించి జాతీయ అధ్యక్షుడి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దేశ స్థాయి వరకు కూడా అన్ని విభాగాలకు సంబంధించి కూడా ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నిక సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా అంటే యాక్టివ్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు స్వీకరించాలని చెప్పి కూడా టీడీపీ నేతలు కార్యకర్తల నుంచి బలంగా కూడా ఒత్తిడి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు జరిగిన పొలిట్ బ్యూరో సమావేశానికి సంబంధించి ఈ అంశాన్ని కూడా సున్నితంగా పార్టీ నేతలకు కూడా ముఖ్య నేతలకు కూడా ఇటు లోకేష్ ఇటు చంద్రబాబు కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 9 సంవత్సరాలు పనిచేసిన అనంతరం ఇప్పుడు ప్రమోట్ అవబోతున్నారు. కొత్తగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ కి నారా లోకేష్ ని నియమించబోతున్నారు.